మింగా మెతుకులేదు మీసాలకి సంపంగి నూనె అని చెప్పి సరిగ్గా ఒక 11 మిస్సైళ్ళు వేస్తే పాకిస్తాన్ నడిబొడ్డున ఉన్నటువంటి లక్షలాది జనం మధ్యలో ఉన్నటువంటి వేలాది ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల్ని బ్రహ్మోస్ మిస్సైళ్ళతో భారత్ లేపేస్తే డ్రోన్లు మిస్సైళ్లతో భారత్ మీద దాడికి వచ్చినటువంటి పాకిస్తాన్ కనీసం ఏక ముక్క కూడా భారతదేశంలోకి ఎంటర్ చెయ్యలేక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ముందు సాగిలబడితే ఆ వెంటనే భారతదేశం పంపించినటువంటి మిస్సైళ్లతో వాళ్ళ ఎయిర్ బేసులు దారుణంగా దెబ్బతింటే విలవిలలాడినటువంటి పాకిస్తాను ఇప్పుడు భీకరమైన ప్రకటన చేస్తోంది. అమెరికా దగ్గరికి వెళ్ళి పరుగులు పెట్టి అయ్యా వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు, కాపాడు బాబు అంటే 6 యుద్ధ విమానాలు భారతదేశం కుప్ప కూలిస్తే అమెరికా అధ్యక్షుడు తలతిక్కతో కొన్ని రోజులు కన్ఫ్యూజ్ చేసిన ఈ మధ్యనే చెప్పుకొచ్చాడు, అణు యుద్ధమే జరిగేది, భారతదేశం మమ్మల్ని చంపేస్తుంది, కాపాడమని చెప్పి నా దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు షాబాజ్ షరీఫ్ అని చెప్పి. సరే ఆయన నమ్మడం వదిలేద్దాం. మన కళ్ళెదురుకుండా ఏమి పీక లేక వెనక్కి వెళ్ళిపోయినటువంటి పాకిస్తాన్, ఏమీ చెయ్యలేక మూసుకు కూర్చున్నటువంటి పాకిస్తాన్, గతంలో సర్జికల్ స్ట్రైక్స్ 2 తర్వాతన మన మీదకు వచ్చినటువంటి సందర్భంలో మనం వాళ్ళ F-35 పేల్చేస్తే అప్పుడు మన అభినందన దొరికితే 24 గంటల్లోపు వదిలిపెట్టకపోతే పాకిస్తాన్ బూడిద చేస్తానని చెప్తే వణికి సచ్చి వదిలిపెట్టినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు గంభీర ప్రకటనలు, అడ్డు అదుపు లేని గంభీర ప్రకటనలు, చప్పట్లు కొట్టించుకునే ప్రకటనలు. ఖవాజా ఆసిఫ్ గఢ్ వాగుతున్నాడు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సింధు జలాల ఒప్పందం అమలు భారత్ నిలిపేసింది, పాకిస్తాన్కి వచ్చే నీటి ప్రవాహాన్ని తగ్గించే లేదా అడ్డుకునే ప్రయత్నాలు జరిగితే అది జాతీయ భద్రతా సమస్యగా మారుతుంది. పాక్ ఆర్థిక వ్యవస్థ కోట్లాది మంది ప్రజల జీవనాధారం సింధు నది వ్యవస్థ మీద ఆధారపడి ఉంది. ఈ నేపథ్యం నీటి హక్కులు కాపాడుకునేందుకు అన్ని మార్గాలను ఉపయోగిస్తాం, అవసరమైతే యుద్ధం చేస్తాం. మీరు యుద్ధం చేస్తాం, మేము ఇక్కడ ఏం చేస్తాం, బఠానీలు అమ్ముకుంటాం, ఏంటి అంతకంటే పెద్ద ఎత్తున కొడతాం, ఆర్థికంగా మీకు ఇబ్బంది అవుతుంది. ఎస్ కరెక్ట్, అవ్వాలనే చేస్తున్నాం. ఎందుకని మీరు మా ఆర్థిక రాజధాని ముంబైని కొట్టాలనుకున్నారు, మీరు మా బెంగళూరుని దెబ్బ కొట్టాలనుకున్నారు. అంటే భారతదేశంలో ఉన్న నగరాలని నాశనం చేసేసి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి భారతదేశంలో పారిశ్రామికవేత్తలు రాకుండా చేయడానికి ప్రయత్నించినప్పుడు తెలీదా ఈ యాదవ శాఖలో ఇప్పుడు వచ్చినాయా?